శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 33 భాగాలకు చెప్పుకున్నాం. 34వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణగే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రాచేతసులు ధర్మబద్ధంగా వరుసక్రమంగా ఆమెని వివాహం ఆడారు. అందులో కూడా వరుసక్రమంగా చూసారా, పెద్దవాడు ముందు, తర్వాత రెండోవాడు, అట్లా 10 మంది అనమాట. ఎంతో సంతోషంతో ఆమెతో విహరించి సంభోగ సుఖాన్ని అనుభవించారు. అప్పుడు వారికి ధీరస్వభావుడు బ్రహ్మదేవుడితో సమానుడు అయిన దక్షుడు మహర్షి యందు జన్మించాడు. ప్రచేతసులకు పుట్టినవాడు దక్షుడు అనమాట. ఈ విధంగా దక్ష ప్రజాపతి కుండలో జలం నింపినట్లుగా భూమినంతా తన సంతానంతో నింపివేశాడు. నేల 4 చెరగలు నిండి ఉన్న జీవరాశులన్నీ కూడా ఆ దక్షుడి యొక్క సంతానమే. కుమార్తెలందు వేడుకబడే దక్షుడు ఇంకా తీరని కోరికతో కొంతమందిని తన ఆత్మశక్తితో పుట్టించాడు. మరికొంతమందిని తన వీర్యం ద్వారా సృష్టించాడు. ఈ విధంగా జన్మించిన జీవరాశుల్లో కొందరు ఖేచరులు, కొందరు భూచరులు, కొందరు వనిచరులు, మరికొన్ని జలచరాలు, కొన్ని రాత్రులు సంచరించేవి, కొన్ని పగటిపూట సంచరించేవి. వీరికి అందరికీ కూడా దక్షుడు జన్మనిచ్చాడు. దక్ష ప్రజాపతి మానవుల్ని, దేవతల్ని, గరుడుల్ని, సర్పాలని, కిన్నరుల్ని, రాక్షసుల్ని, యక్షుల్ని, పక్షుల్ని, పర్వతాల్ని, వృక్షాలని వరుసగా సృష్టించి విశాలమైన యశస్సును సంపాదించాడు. ఎవరికి? ఆ ప్రచేతసులకు పుట్టిన దక్షుడు మొత్తం అన్ని భూచరాలు, జలచరాలు, ఖేచరాలు అన్నింటిని పుట్టించినవాడు ఆయనేను అని అంటున్నాడు. రేపు మనం 35వ భాగాన్ని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. 35వ భాగం రేపు. 34వ భాగం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సుమస్త్రించన్ లోకా సమస్తా సుఖినోంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయి.